వందే మాతర గీతం ఈవేళ దేశమంతా వినిపించింది. 9:50కి దేశవ్యాప్తంగా వందే మాతర గీతం చాలా చోట్ల ఆలపించారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు, హిందుత్వ సంస్థలు వీళ్ళందరూ గూడా. ఇందులో వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాత్రం వందే మాతరం. ఇందులో ఈ టోటల్‌గా ఒక చరణంతో కూడినటు ఈ పాటకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఏంటి అన్నటువంటికి వాటికి సంబంధించి ఇంతకు ముందే మనం మాట్లాడుకుని నిన్ననే మనం రాత్రి చరిత్రకారులైనటువంటి బైరిశెట్టి మల్లికార్జున గారు చెప్పుకొచ్చినటువంటి వివరాలు చూసాం. అయితే అసలు వందే మాతర గీతపు పూర్తి అర్థం ఏంటి అంటే పుణ్యప్రదములైన గంగా, యమునా నది జీవనదుల్ని కలిగిన దానవు, మధుర ఫలభరితవు, మలయ పర్వతముల నుండి వీచే గాలుల చేత చందనాన్ని పొంది మా సేద తీర్చే వాత్సల్య పూర్ణవు అయిన తల్లి నీకు నమస్కరిస్తున్నాను. స్వచ్ఛమైన తెలివెన్నెల చేత పరవశించిన రాత్రులు కలిగిన దానవు, వికసించిన పారిజాత సుమాలతో శోభించే నిత్యమంగళ రూపానివి, దరహాస చంద్రికలతో మాపై ప్రేమామృతాన్ని కురిపించే వాత్సల్య పూర్ణవు, లలిత పద సంభరిత సంభాషణ చతురువైన తల్లి నీకు ప్రణామములు. విజయ యాత్ర సంరంభోత్సవ సమయంలో అసంఖ్యాక ప్రజల గొంతు కలలో నినదించే జయ జయ ధ్వానానివి, శబ్దానివి. నీవు కోట్లాది భుజాలపై ధరింపబడిన పదునైన ఖడ్గ సముదాయం కలిగిన దానవు, అధికాధిక బల సంపన్నురాలైన ప్రచండ శక్తి స్వరూపిణివి అయిన నిన్ను అబల అని పేర్కొనడంలో ఔచిత్యం లేదు తల్లి. శత్రుముఖులను సంహరించగల బలోపేతమైన వీరమాతవు నీవు. ప్రాణకోటి సకల దుఃఖాలను పోగొట్టి తరింపచేయగలవు దానవు నీవే తల్లి అన్నటువంటిది 3వ చరణానికి సంబంధించి. నీవు సమస్త జ్ఞానానివి, ధర్మానివి, సకల జీవకోటిలో చేతనా కేంద్రమైన హృదయ స్థానానివి, సకల జ్ఞాన సారానివి నీవు, సమస్త జీవుల ప్రాణానివి నీవు, మమ్ములను దివ్య బల సంపన్నులుగా పెంచి పోషించే వీరమాతవు నీవు, అరివీర భయంకరమైన మా భుజాంతర్నిహితమై ఉన్న శక్తివి నీవే తల్లి. అమ్మ, మా అందరి హృదయాలలో జనించే భక్తి రూపానివి నీవే. ప్రతి మందిరంలోనూ నీ దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాము. దశవిధ ఆయుధదారిని అయిన దుర్గవు నీవు, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవివి నీవు, పరాపర విద్యప్రదాయిని అయిన సరస్వతీమూర్తివి నీవు. తల్లి నీకు అభివాదములు. అనంతైశ్వర్య ప్రదాతవు, అనన్య సామాన్యురాలివి, పుణ్యజల పూర్ణవు, అన్నపూర్ణవైన మాతృమూర్తి నీకు వందనాలు. సస్యశ్యామలపు సరళవర్తనివి, మందస్మిత వదనారవిందవు, సకలాభరణ భూషతు అయిన మాతృమూర్తి విశ్వజనని నీకు శతాధిక వందనాలు, శతసహస్ర ప్రణామాలు. ఇది వందే మాత్రం పూర్తి గేయం యొక్క అర్థం.